పోలీసులు బదిలీలో భాగంగా కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ సిఐగా బి పెద్దిరాజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేను సర్పవరం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మనకి పోలీసు ఎక్కడైనా కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఏంటంటే లా అండ్ ఆర్డర్ని సక్రమంగా నిర్వర్తించటం. రెండోది ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. మూడోది మనకి మహిళా సోదరీమణుల ఎడల జరిగేటటువంటి నేరాల్లో అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటిని కంట్రోల్ చేయటం, ప్రివెంట్ చేయటం, నివారించటం ఇవన్నీ కూడా ప్రథమ కర్తవ్యం నాకు ఇక్కడ ఉన్నటువంటిది. అదేవిధంగా ఇది సర్పవరం పోలీస్ స్టేషన్ అనేటువంటిది కదా టౌన్ ఏరియా కాబట్టి హెవీ రష్గా ఉంటుంది. ఇక్కడ ఈ పరిధిలో ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది, ట్రాఫిక్ పోలీస్ ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం, ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసింగ్ చేయటం. అదేవిధంగా ప్రజలు పోలీస్ స్టేషన్కి ఫ్రీగా వచ్చి వారి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి, మేము వినడానికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా అన్ని సౌకర్యాలు సక్రమంగా జరిగేలాగా మేము తగిన ఏర్పాట్లను చేసుకుని దానికి అనుగుణంగా ఈ శాంతి భద్రతలు కాపాడటంలో కానీ, ఈ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్లో కానీ, మహిళల ఎడల తగు జాగ్రత్తతో వాళ్ళ యొక్క మీద జరిగేటటువంటి అఘాయిత్యాలు కానీ, నేరాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం కానీ, అదేవిధంగా మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలవైనటువంటి ఉమ్మడి కూటమి ప్రభుత్వం యొక్క ఆశయాలు, లక్ష్యాలు, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మా యొక్క అడుగులు అటువైపు వెళ్తాయని అందరికీ చెప్తాం. దానికి సంబంధించి సైబర్ సెల్ ఉందండి. దానికి సంబంధించి అది సెపరేట్ సెల్. అది దానికి ఏమన్నా ఫిర్యాదులు వస్తే మన సైబర్ సెల్కి కంప్లైంట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ సైబర్ నేరాలంటే ఎక్కువగా ఈ తెలియని లింక్స్ క్లిక్ చేయటం కానీ, అదేవిధంగా నా ఈ డబ్బులు మీ బ్యాంకులో పొరపాటున పడిపోయి దాన్ని మళ్ళీ నాకు ఈ నెంబర్కి రిటర్న్ వేసేయండి అని చెప్పి మెసేజ్లు వస్తూ ఉంటాయి. వన్స్ ఒకసారి నీకు వాడు 1000 2000 మన అకౌంట్లో వేసిన తర్వాత మరలా తిరిగి వెయ్యమని వాడు అడిగాడు అంటే అక్కడ ఫ్రాడ్ జరుగుతున్నట్టు గుర్తుంచుకోవాలి. అలాగే వేస్తే ఇమీడియట్గా మన అకౌంట్